నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1033 రోజులైందండి. ఈ రోజు 1034వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున ఉదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ఒక గీతాకారుణ్ణి కీర్తిస్తూ ఒక పాట పాడాలని నేను గురువు గారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని పాడుతున్నానండి. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ శ్రీహరే, అచ్యుతానంద గోవింద మాధవా, సచ్చిదానంద నారాయణ శ్రీహరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ శ్రీహరే, అచ్యుతానంద గోవింద మాధవా, సచ్చిదానంద నారాయణ శ్రీహరే. ఎల్ల లోకాలు ఏలేటి కేశవా, ఎల్ల లోకాలు ఏలేటి కేశవా, మమ్ము పాలించి దరి చేర్చు శ్రీహరే, మమ్ము పాలించి దరి చేర్చు శ్రీహరే. మమ్ము త్రిగుణాల మాయలో కప్పినావుగా, మమ్ము త్రిగుణాల మాయలో కప్పినావుగా, మాలోని అజ్ఞాన తిమిరంబు తొలగించు మాధవా. విషయ వాసనలు నీ మాయేగా మధుసూదన, విషయ వాసనలు
నీ మాయేగా మధుసూదనా, మా కర్మ బంధాల ముడివిప్పు శ్రీహరే, మా కర్మ బంధాల ముడివిప్పు శ్రీహరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ శ్రీహరే, అచ్యుతానంద గోవింద మాధవా, సచ్చిదానంద నారాయణ శ్రీహరే. కాళిందు తలపై నాట్యమాడిన, కాళిందుని మదము అణచిన, కాళిందు తలపై నాట్యమాడిన, కాళిందుని మదము అణచిన, మాలో హరిషడ్వర్గాలపై నాట్యమాడు శ్రీహరే. మోములో అఖిలాండ బ్రహ్మాండము చూపిన, మోములో అఖిలాండ బ్రహ్మాండము చూపిన, ఓ అఖిలాండ బ్రహ్మాండ నాయక, ఓ అఖిలాండ బ్రహ్మాండ నాయక శ్రీహరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ శ్రీహరే, అచ్యుతానంద గోవింద మాధవా, సచ్చిదానంద నారాయణ శ్రీహరే. గోవర్ధనము ఎత్తావు కేశవా, అంబరము గదాచావు మాధవా, గోవర్ధనము ఎత్తావు కేశవా, అంబరము గదాచావు మాధవా, గోకులమంతా నీచంత చేరి మాధవా, గోకులమంతా నీచంత చేరి మాధవా, తరించెనులే మురళీధరా, ఈ మాయలన్నీ మాపై నీకేలరా, ఈ మాయలన్నీ మాపై నీకేలరా, ఈ దాసులపై దయచూపు శ్రీహరే. కురుక్షేత్రమందు కేశవా, ప్రార్థనకు గీత బోధ చేసినావుగా, మా అంతరాల మాలిన్యము మాధవా, నీ జ్ఞాన కిరణాలతో దహించు శ్రీహరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ శ్రీహరే, అచ్యుతానంద గోవింద మాధవా, సచ్చిదానంద నారాయణ శ్రీహరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ శ్రీహరే, అచ్యుతానంద గోవింద మాధవా, సచ్చిదానంద నారాయణ శ్రీహరే. ఎల్ల లోకాలు ఏలేటి కేశవా, మమ్ము పాలించి దరి చేర్చు శ్రీహరే. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు, వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న
పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం ఇవాళ 1034వ రోజు, అంటే 2024 జనవరి 1వ తేదీన నిత్య నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకు 18వ అధ్యాయంలో 31వ శ్లోకం, అంటే రాజస కర్త ఎలా ఉంటాడు అనేది తెలుసుకునేదానికి ముందుగా మనం ఈరోజు మన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ప్రజలందరి తరపున కీర్తించినటువంటి ఆ యొక్క కృష్ణ జనార్దన అని మనకు కీర్తించినటువంటి ఈ యొక్క పాట సారాంశాన్ని ఒకసారి చూసినట్లయితే, ఈ వైపు నుంచి మనం ఒక పక్క కాలింది పైన నాట్యం ఆడావు, విశ్వరూపాన్ని చూపించావు, నువ్వు నాకంటే వేరుగా ఉన్నావు అని అనుకుంటూ ఆయన్ని మనల్ని కాపాడమని మనం ఈ వైపు నుంచి మనం ప్రార్థిస్తుంటే, మనందరి తరపున అర్జునుడు మరో రకంగా తెలియజేస్తున్నాడండి. ఆయన ఏమంటాడంటే, మనమంతా ఈ విధంగా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని మన భావన. కృష్ణ జనార్దన కాళింది పైన నాట్యం చేసినావంట, ఆయనకు ఎవరికి అర్జునుడికి భగవద్గీత బోధించినావంటనే, అదే కదా చివరి చరణం. భగవద్గీత బోధించినావంట, మా దగ్గర కూడా మమ్మల్ని కూడా కాపాడు అని మన వైపు నుంచి మనం ప్రార్థించింది. అర్జునుడు చెప్పేది అట్ట కాదు, ఆ వైపు నుంచి అట్ట కాదు. పరం బ్రహ్మ పరంధామ పవిత్రము పరమపదమైన నువ్వే నాయన, నువ్వు ప్రత్యేకంగా మాకు వ్యతిరేకంగా మాకు ప్రత్యేకంగా లేవు. ఈ విషయాన్ని 18 అధ్యాయాలు సారాంశాన్ని మాకు ఎప్పుడో అడవిలో చాలా మంది వనవాసం చేసేటప్పుడు చెప్పారట అర్జునుడికి. ఆయన చెప్తాడు అర్జునుడు, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభూం అజం నువ్వు పుట్టుక లేని వాడివని. ఎంత చెప్పినప్పటికీ మాకు పురాణాల వాసన ఇంకా పోకపోవడం వలన, ఈ పురాణాలు ఇవన్నీ చదివి కథలు అట్లే మాకు గుర్తుండిపోవడం వల్ల, అబద్ధపు గుర్తుండిపోవడం వలన మేము ఈ విధంగా నిన్ను కీర్తిస్తున్నాము. అయితే నీ గురించి మాకు అక్కడ వనవాసంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉంటాం కదా మేము, 12 సంవత్సరాలు. అప్పుడు ఋషులు వచ్చి చెప్తారు, ఏమని చెప్తారంటే 10వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పుకున్నాం మనం కూడా ఆ విషయాన్ని. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షి నారదః తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ ప్రవీశినే. కృష్ణ పరమాత్మ, నా బావగారు అనుకున్నాను నిన్ను, ఎవరెవరికో ఏదేందో ఇచ్చినావు, బాల్యంలో ఏదేదో లీలలు చూపావని నేను నాకు వేరుగా అనుకున్నాను. నాకు ఆహుస్త్వం అంటే చెప్పారు. ఎవరు చెప్పారంటే వ్యాస మహాముని చెప్పారు, అసితుడు చెప్పా, దేవరుడు చెప్పా, స్వయంగా వాళ్ళు వచ్చి నీ గురించి ఎంత కీర్తించినప్పటికీ, గురువు గురించి వేరే వాళ్ళు కీర్తించడం వేరు, గురువు దగ్గర మనం ప్రత్యక్షంగా ఉండడం వేరండి. సద్గురుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మేనయ్యా భగవంతుడు, ఆయన తప్ప ఇంకొకటి లేదు. వ్యాసుడు తనిగా, దేవలుడు తనిగా, అసితుడు తనిగా, అర్జునుడు తనిగా, కావూరు నాగేశ్వర ప్రసాద్ తనిగా, ఉడుపూరు నాగేశ్వరరావు తనిగా, పూజారి వెంకటేష్ తనిగా, ఇంత తనిగా లేరయ్యా, వీళ్ళందరూ నువ్వు ఒక్కడేనాయనా అనే విషయాన్ని, నువ్వు తప్ప ఇంకొకటి లేదని చెప్పేటువంటి విషయాన్ని ఎంతో మంది ఎన్ని కథలు చెప్పినప్పటికీ నేను అప్పుడు నమ్మలేకపోయినాను. ఇప్పుడు పరిస్థితి భగవద్గీత నీ దగ్గర స్వయంగా వింటే చూస్తే ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట నిజంగా తెలుస్తా ఉంది. అంటే ఏమర్థం, ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ప్రత్యేకంగా లేదు, శ్రీకృష్ణ పరమాత్మ వేరుగా లేదు, అది అద్వైతానికి హాని జరుగును. మనకు కృష్ణ పరమాత్మను కీర్తించిన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిలోనే సద్గురువుని చూస్తే చూసేవాడికి ఇబ్బంది లేదు. చూడకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు కృష్ణ ప్రభువులు తన 157వ కంద పద్యంలో తెలియజేస్తారు. అందరికి నిత్య నూతన సంవత్సర శుభాకాంక్షలతో కృష్ణదేశి కేంద్ర 157వ కంద పద్యంతో సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం.
ఉన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తాము తమ తప్పు నెరుగక నా మాటలు తప్పులనుచు నవ్వే జనముల్ సామాన్యులనుచు తెలియుము నీ మానసమందులెస్స నిరుపమ సుగుణ. అలా మీరు బహురూపాల వెంటనే వెళ్తూ ఎక్కడో భగవంతుడు ఉన్నాడని మీరు తిరుగుతూ ఉంటే నేను చేయగలిగింది ఏమీ లేదనే విషయాన్ని కృష్ణ ప్రభువుల రూపంలో కూడా తెలియజేస్తానది కృష్ణ పరమాత్మే. ఆయన అంటారు, ఎట్లా ప్రతిపాదిస్తావు నువ్వు అంత స్పష్టంగా? శూన్య సింహాసనము, ఓంకార సింహాసనము, దానిపైన కూర్చొని గురువు చెప్తా ఉన్నాడు, నాకేమీ తెలియదు, ఈ మాటలంతా నువ్వు ఎక్కడి నుంచి ప్రయోగిస్తావు నువ్వు అని కొంతమంది వచ్చి ప్రశ్నిస్తారు. వాళ్ళని చూసి నవ్వుకోవడం మీరంతే. ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. తాము అలా ప్రశ్నించే వారు ఉన్నారు చూడండి. లేదయ్యా భగవంతుడు నీకంటే వేరుగా ఎక్కడ చోటున్నాడు నేను చూపిస్తాను రా అనేది ఏమంటాడు పరిపాటి అయిపోయింది కలియుగంలో. కలియుగంలో కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు చెప్పే భగవంతుడు నేను చూపిస్తాను రా అని చాలా మంది పిలుస్తారు మిమ్మల్ని. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు జ్ఞానయజ్ఞంలో ప్రతిరోజు భగవంతుడు ఒకటి ఉండాలి కదా గురువు గారు, ఆయన ఎక్కడన్నా అది ఎట్ట లేకుండా ఎట్టుంటాడు ఉంటాడు కదా ఇట్లా అడుగుతుంటారు కదా మీరు. దీన్ని అలసుగా తీసుకుంటారు. దీన్ని అలసుగా అయ్యా పూజారి వెంకటేశానికి ఏం కనపడి తెలియదు, ఆయనకి ఏం తెలియదు, నీకేం చెప్తాడు, నేను చూపిస్తాను రా అని పిలుస్తాడు. అప్పుడు మీరేం చెప్పాలనేది కృష్ణ ప్రభు చెప్తున్నాడు, నేను కాదు. ఏమంటాడంటే కృష్ణ ప్రభు కావూరి నాగేశ్వర ప్రసాద్ని పిలుచుకొని పోయి దేవుణ్ణి చూపించేదానికి బాగా మీరంతా సూచన ఇది. కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒకడు చూపించాడు, ఒకడు దేవుడు మీకంటే మూడోవాడుగా ఉండాల. ఇప్పుడు ఎప్పుడు చూపించేవాడు రెండోవాడే కదా గురువు గారు. గురువు చూపించాడు అదేనండి, చూసేవాడు మూడోవాడు అవుతాడు. త్రయం కూడా చూసేవాడు చూపించేవాడు దేవుడు తనిగా ఉంటే అది త్రయం కూడా, భయమే కాదు త్రయం అవుతాడు. దేవుడు సపరేట్ గా చూపిస్తే ఓకే కరెక్ట్ రైట్. ఇది వాడు నేను చూపిస్తాననే వాడికే తెలియదు, నీకేం చూపిస్తాడు? నా దగ్గర చెప్పాను కదా, ఎక్కడి నుంచో వేదాంత మోక్షరికి చెప్పేటప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు. నేను కానీ నీకు దేవుడిని చూపిస్తానంటే నేను చూపిస్తాను రాను ఎక్కడ చూపి చూపిస్తాను రా అంటాడు పాపం. నేను ప్రత్యక్ష అనుభవం నా దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను మీ దగ్గర. నేను చూపిస్తాను రా ఊరికే చెప్పినాడా? వాసాంసి జీర్ణాన్ని భగవద్గీత శ్లోకమే బట్టి పడతాడు, మళ్ళీ వేస్తాడు నాకు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని సొక్కాయి మార్చుకున్నట్టుగా జీవుడు మరొక దేహాన్ని ధరిస్తుంది భగవద్గీతలో రాశారు కదా. దాన్ని నేను చెప్తాను, ఎట్ట మారుస్తాడు, ఎట్ట వేసుకుంటాడు సొక్కాయి, నేను భగవంతుడు ఎక్కడున్నాడు నేను చూపిస్తాను రా అంటాడు. ఒకటే మాట వదలనంటాడు నన్ను. వేదాంత మోక్షరికులు ఆయన ప్రసంగం ఉంది, మధ్యలో వస్తే కూర్చోబెట్టిన కొంచెంసేపు ఇప్పుడు చెప్తాడు, చెప్పబోయే అందరికి చూపి అని చెప్పి అది గూగుల్ మీట్ క్లాస్ మొదలు కూర్చొని పెట్టిన. ఆయన ఏమంటాడంటే, ఈరోజు కాదు నేను గురువు గారి దగ్గర మాట్లాడేదానికి వచ్చినాడు, ఇది గొప్ప ప్రయత్నం, అవకాశం ఇస్తే రేపు గురువు గారు రేపు క్లాస్ అంతా నేనే చెప్తాను అన్నాడు. ఈ మాటలు గూగుల్ మీట్ లో ఎన్నో రోజు పుడుపూడి నాగేశ్వరరావుకు తెలుసు ఉన్నాయి. మరి ఆయన చూపించేవాడు నేను చూసేవాడు అంటే సరే రా చూద్దు కాలేజీ టైం అయిపోయింది, కాలేజీలో చూపిద్దావురా అని పిలిచిన. ఆయన పిలుచుకొని పోయి మీకు ఎక్కడుందో తెలుసా 4వ శరీరం ఇదే పట్టాడు నన్ను. మూడు పేపర్ని 3 ముక్కలుగా సింపి ఆయన ముందర పెట్టా. చూడు ఒకే పేపర్ ఇది, 3 ముక్కలుగా చింపాడు పెట్టే పేపర్ 4వదే అట్ట నువ్వు నాకు చూపించిపోయేది దేవుడిని అని చెప్పి. నేను ఎన్ని రోజులున్నా ఊరికే ఏదన్నా మాట్లాడితే కాసేపు ఏదైనా డబ్బులు వస్తాయని వచ్చినట్టు నువ్వు అంతేనైనా. ఇప్పటి నుంచి నాకు దేవుడిని నువ్వు చూపించాలంటే నీ ఖర్చులతో నువ్వు ఉండు, ఈ ఊర్లోనే ఉండు. ప్రతిరోజు కాలేజీకి నేను 10 గంటలకు వస్తా, సాయంత్రం 5 గంటలకు చూపి చూస్తానని చెప్పి మళ్ళీ ఏంటికి కనిపిస్తాడు, తట్టపట్ట సర్దుకుని వెళ్ళా.
గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోని ప్రజలందరికీ నిత్య నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు ప్రత్యక్షంగా 1034వ ఎపిసోడ్ సాక్షిగా చెబుతున్నా. దేవుడు ప్రత్యేకంగా ఎవ్వడు చూపించేదని కాదు, చూపించలేరండి, చూపించడం సాధ్యం కాదు. వింటున్న శ్రోత నువ్వే భగవంతుడు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. గురువాక్యం ములుగుచ్చేదానికి సింధు లేకుండా అంతా ఉండేదే భగవంతుడు. అది నువ్వే 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 నాయన. తెలియకుండా ఎంతో మంది వచ్చి నీకు చూపిస్తున్నాడు, అంతా అబద్ధం గుర్తేవాడు. నా గురువు నా శిష్యు అనేసి నిర్వాణ శతకంలో శంకరాచార్యులు ఎప్పుడో చెప్పారు. నేను భగవంతుడిని ఎవరు చూపించలేరు కానీ నేను భగవంతుడిని నేను మనసులో చూడగలను. అలాంటప్పుడు ఇంకా మనసులో నువ్వు భగవంతుని చూడగలిగింది నువ్వే, ఆ భగవంతుడు నువ్వే, చూసేవాడు నువ్వే. మనసులో భగవంతుని చూడగలనంటే కూడా నువ్వు రెండవది వస్తుంది, అది భక్తి, అది అన్యోన్య దర్శనం, అంతే. మరి తప్పకుండా రెండోది రావాల్సిందే కదా గురుగారు. శక్తి చైతన్యం వేరుగా లేకుండా నేను ఎక్కడ ఉన్నాను? ఆ శక్తి చైతన్యంతో ఉండే నువ్వు ద్వయం. కరెక్టే, అది వచ్చినాకే కదా నేను వచ్చాను, లేకుండా నేను ఎక్కడ ఉన్నాను? అది వచ్చినాక నేను వచ్చినాను అనుకునేది, అది నువ్వు ఇద్దరైనారు. అవును, ఆ రెండో నేనది. ఏదైనప్పటికీ కూడా అక్కడ నేననేది ఇండిపెండెంట్ గా లేదు, అక్కడ ఇట్ ఈస్ ఆధారపడి ఉంది కదా ఇంకో దాని మీద. ఇంకో దాని మీద ఆధారపడి ఉండే నేను రెండోది, ఇంకోటి కాదు ఆధారపడి, బాగా రాసుకోండి, ఇంకోటి కాదు ఆధారపడి ఉండేది. ఇది దాని మీద, అది దీని మీద ఆధారపడి ఉండేది. నీళ్లు తేమ మీద ఆధారపడింది, తేమ నీళ్ల మీద ఆధారపడిందే, అంతేలేండి. సరే, బాగుంది. బెల్లం తీపి మీద ఆధారపడి, తీపి బెల్లం మీద ఆధారపడిందే. ఒక దాంట్లో ఒకటి ఇంట్లో ఉంది. కరెక్ట్, రైట్ అండి, చక్కగా ఉంది. గుడ మధురం పరిపూర్ణ దర్శనం అంతా ఇదే దర్శనం. చూసుకోండి, గుడ మధురము వలె నువ్వు అబద్ధపు గుర్తువి. అబద్ధము గుర్తు వేరు వేరా? వేరు, రెండు. అబద్ధం వేరు, గుర్తు వేరు కాదు. గుర్తే అబద్ధం. భగవంతుని నీ మనసులో చూసేవాడు అబద్ధం. భగవంతుని తన మనసులో చూసేవాడు అబద్ధం అని తెలిస్తే అప్పుడు చూడని వాడు నువ్వు. అందుకు గుడ్డోడు, నేను మూగోడు వస్తే నువ్వు గుడ్డోడు అని చెప్తాడు. చూసేవాడు అబద్ధం అని తెలిసినాడు కూడా ఉన్నాడు కదా గురువు గారు. చూసేవాడు అబద్ధం అని తెలిసినవాడు ఉండడు. బాగానండి, అంటే ఉండడం లేకపోవడం అనే నిర్ణయం వాడి దగ్గర ఉండదు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, చాలా ఇంపార్టెంట్. చూసేవాడు ఉంటే అయ్యా చూపించేవాడు వస్తాడు. రెండు అవుతాయి. ఆహా అంటే నా దగ్గర మీరు పలికిస్తూ ఆహా అంటారు ఏంటంటే ఇంకా పద్యంలోకి రాలేదు. నేను తెలుసుకున్నంత మాత్రాన నేను లేకుండా పోతానా? మాత్రాన లేకుండా నేను పోతానా? తెలుసుకున్నంత మాత్రాన నువ్వు లేకుండా పోవనిలే. లేకుండా పోతానా అనేవాడు ముందే లేడు, ఇప్పుడు లేకుండా పోయే పనిలే. లేకుండా పోయినాడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఎందుకు జవాబును స్వీకరిస్తున్నాడు? ఎందుకు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు? అదే అట్టే రాసుకోండి. లేకుండా పోయిన వాడు ప్రశ్నిస్తాడా చెప్పండి? ప్రశ్నిస్తున్నాడుగా మీకు, మిమ్మల్ని. అదేనండి ప్రశ్న, చూడండి బాగా గమనించి. లేకుండా పోయిన వాడు ప్రశ్నిస్తాడా? లేకుండా పోయినాడు ప్రశ్నించలేడు. ఆగండి. ఎట్లంటే ప్రూఫ్ వినండి. గాఢంగా నిద్రపోయిన వాడు నిద్రపోతున్నానని చెప్తాడా? చెప్పలేడు. లేకుండా పోవడం అంటే లేదని తెలియడం. లేదని తెలియదు. అవును, లేదని తెలిస్తే మోగోడు నువ్వు, అంతే. మళ్ళీ అంటే మోగోడు అంటే ఏమర్థం? మాట్లాడుతున్నాను కదా, చెప్పండి. అదే ట్రై చేయండి చూద్దాం. మోగోడు అంటే ఏమర్థం? ప్రయత్నించండి. మోగాడు అంటే మాటని మాట్లాడలేని వాడు. అబ్బే, అది భౌతికమైన మోగోడు. నేను ప్రతిరోజు మోగో అని మాటను అని చెప్తున్నాను, బాగా మాట్లాడుతున్నా కదా, అంటే మీకు ప్రత్యక్ష ప్రమాణం కదా. అంటే చేసి అకర్తగా చేసి చేయనట్లు, అది కరెక్టే, ఇది కాదంటలేదు. అట్లా ఉన్నా కూడా, అక్కడ చేసి చేయనట్టుగా ఉన్నా కూడా ఉన్నవాడైతే ఉన్నాడు. కాదు ఉన్నవా చెప్పేటోడు ఇక్కడ ప్రత్యేకంగా లేదు. మీరు ద్వయమే కదా, ఏకం కాదు కదా. కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వయమా ఏకమా? ఏకమే. ఎట్లవుతుంది? ఏకం అయితే ఏకం ఎట్లవుతుంది చెప్పండి? కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వయం. ఎట్లా గురుగారు? చెప్తాను. మీరు ఏకం.
నేను ఏకమంటారా? ఓకే, నేను ఏకము. ఓకే ఓకే గురుగారు. మళ్ళీ రాసుకోండి. నేను రాయండి. నేను పరిపూర్ణమా? ఆన్సర్ నేను చెప్పట్లే, క్వశ్చన్ మార్క్. నేను పరిపూర్ణమా? ఆన్సర్ నాకు తెలీదు. అసలు ఇక్కడ పరిపూర్ణమా, నేను పరిపూర్ణమా అనే పదం అనేది ఇక్కడ అప్లికేషన్ కనెక్షన్ ఎలా ఉంది అనేది నాకు తెలియదు అని చెప్తున్నా కదా, వినండి. నేను ఉన్నానా అంటే ఇక్కడ పరిపూర్ణం అనే కనెక్టింగ్ నేను కనెక్ట్ చేయటంలో దాని అర్థం ఏమిటి అనేది అర్థం కల. నాకు అర్థం కాకనే కదా టాపిక్ పెట్టిండేది. ఈసారి పేరు రండి, 10 మంది చెప్పని, అప్పుడు తెలుసు. నాకు తెలియకుండా పెట్టిండేది టాపిక్. నేను పరిపూర్ణమా క్వశ్చన్ మార్క్ అండి. అది ఎట్లా అనేది అది 10 మందితో మాట్లాడిన తర్వాత, డిస్కస్ చేసిన తర్వాత ఎవరన్నా చెప్తే తెలుసుకుని వచ్చేదాన్ని కదా. నేను ఇక్కడి నుంచి పేరవరం వస్తాను. ఇది ఎట్ట కనెక్షన్ నన్ను అడుగుతారేంటండి? ఇప్పుడు ఎలాగంటే అచలంలో ఏం చెప్తారు, నేను ఉన్నాను అంటే నేను ఉంటే కదా పరిపూర్ణం అనే మాట వస్తుంది ఇక్కడ. అదేనండి మీరు చెప్తా ఉంటే, నేను కావూరు నాగేశ్వర ప్రసాద్ ద్వయము కాబట్టి నేను పరిపూర్ణమా అంటే పూజారి వెంకటేశం పరిపూర్ణమా? నేను పరిపూర్ణమా? పరిపూర్ణం అనే పదానికి ఇక్కడ కనెక్టింగ్ నాకు అర్థం కలదు. నాకు అర్థం కాలేదండి. పరిపూర్ణం అనే పదానికి నాకు అర్థమైందని చెప్పే వాళ్ళు తప్పుడు మాట్లాడండి. పరిపూర్ణం అంటే నేను ఏకమా అంటే ఏకమని అనలేము. అనలేమనేవాడు ద్వయం. ఇట్లా అబద్ధపు మాటలు ఎన్నైనా నీకు చెప్పి నిన్ను ఆకర్షించి పిలుచుకొని పోతారు. చెప్పేదంతా అబద్ధమే. అవును, నేను మాట్లాడే ప్రతి మాట 1034 ఎపిసోడ్లుగా మాట్లాడుతూ ఉండే మాటలన్నీ అబద్ధమే. మనకు అర్థం కాని ప్రతి మాట అబద్ధం కింద లెక్క ఓ రకంగా చెప్పాలంటే. కాదండి, అర్థమైన మాట కూడా అబద్ధమేనండి. అర్థమైన మాట అబద్ధం ఎట్లా అవుతుంది గురుగారు? చెప్తానండి, రాసుకోండి. అర్థమైన మాట, అర్థం కాని మాట రాసుకోండి. అర్థమైన మాట అబద్ధమే, అర్థం కాని మాట అబద్ధమే. రాసుకుంటే మళ్ళీ చెప్తా. మీ గాఢ నిద్రలో అర్థం అయినవాడు ఉన్నాడా, కానివాడు ఉన్నాడా? గాఢ నిద్రలో అయితే మనం అక్కడ నేను లేను కనుక రెండూ లేడు. అంటే మీరు రెండు ద్వయమైనటువంటి దానికి అడిక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ నేను లేను కనుక అనే పదం వాడినారు. నేననే మాట నేను చెప్పలే మీకు. బాగా గమనించండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు ద్వయంలో ఉన్నారా, ఏకంలో ఉన్నారా అనే దానికి ప్రూఫ్ ఏంటి తెలుసా? నేను అడిగిన ప్రశ్న మళ్ళీ వినండి, మళ్ళీ రెండోసారినండి. మీరు అడిగిందే నేను అడుగుతున్న ప్రశ్న, నేనేం తేవట్లే. అర్థమైన వాడు ఉన్నాడా, అర్థం కాని వాడు ఉన్నాడా నిద్రలో అని అడిగితే పరిగెత్తి నేను కాడికి పరిగెత్తారు. నేను కాడికి మీరు పోలేరండి. అదే రెండూ లేదు, ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదనేవాడు గాని, ప్రశ్నించిన వాడు గాని రెండో నేను మూడో నేను అనే ద్వయం తప్ప నిజమైన నేను కాదు. నిజమైన నేను చెప్పేది కాదు. నా మాట అక్కడికి పోదు. నా మనసులో భగవంతుని ఊహించిన వాడు రెండో నేను. అదేలేండి, అదే గురుగారు. మూడు మీకు నేను ఆ సమాధానం నా దగ్గర లేదండి, నేనే సమాధానం అండి. అంగ అర్థం చేసుకుంటారు అనుకుంటా. చెప్పకుండా నేను ఉండలేను కదా. అంతేలేండి, అంతే. పూజారి వెంకటేశం పైన ఆధారపడినటువంటి నేను భగవంతుడిని మనసులో ఊహిస్తాను. నిరాధారమైన నేను దేన్ని ఊహించమంటావో? రెండోది ఏడుంది నాకు. నిరాధారమైనప్పుడు లేనప్పుడు ఇంక రెండోది లేదు. నిరాధారమైనప్పుడు అంటే చాలు, లేనప్పుడు అంటున్నావేంది? అంటే ఉండదని ఏదైనా ఉంది అనుకుంటున్నావు నువ్వు. అనుకుండేది నువ్వు. భగవంతుడిని మనసులో ఊహించి కీర్తించేటువంటి వారు ఎవరైనా సరే తాను భగవంతుడిని తెలియనంత వరకే. ఏం డౌట్ ఇప్పుడు మీకు చెప్పండి. ఇప్పుడు నేను పోతాను అది క్లియర్ గురువు గారు, నేను పోవటం క్లియర్ గురువు గారు. కానీ తప్పండి, కంపేరిగా అయితే ఉంటున్నా కదా. వినడం లేదు మీరు, మళ్ళీ వినడం లేదు. తప్పండి, మీరు చెప్పిన మాట పొరపాటు అండి. ఇంటూ వేయండి దాన్ని. నేను పుట్టడం నిజము, నేను పోవడం నిజం, రెండు రాసుకోండి. ఒకరోజు రాసి అన్నమయ్య కీర్తనతో చెప్పి ఒక 4 పేజీలు ఆర్టికల్ రాసి గ్రూప్ లో పెడితే మీరు మళ్ళీ తిరుక్కుని మాట్లాడితే నేనేం చేయాలి చెప్పండి? పుట్టుటయు నిజము క్వశ్చన్ మార్క్. ఓకే.
పోవుటయు నిజము క్వశ్చన్ మార్క్. ఆ, అబద్ధం అండి. క్వశ్చన్ మార్క్ ఎందుకు వేశారు? నేను పరిపూర్ణమా అని చెప్పినాను కదా. ఆ, అట్లా పుట్టుటయు నిజము క్వశ్చన్ మార్క్, పోవుటయు నిజము క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఆయన రాసినాడు కింద, నేను కాదు. అదేలేండి. ఆ, నటనడి మీ పని నాటకము నాటకము. జ్ఞాన యజ్ఞంలో మీరు పాట పాడటం నాటకం అయ్యా. అవును. జ్ఞాన యజ్ఞంలో పూజారి వెంకటేశం పాఠం చెప్పడం నాటకం. ఆయన నాటకం టెంపరీ ఫినామినా, అది కరెక్టే, నో డౌట్. మరి పుట్టుక అంటే అబద్ధపు గుర్తు, వేషధారిగా పాత్ర ధరించడం. ఆ, సావు అంటే ఈ వేషాన్ని నిష్క్రమించడం. అవును. ఆటగదరా శివ, ఆటగదరా శివ. ఉమ్, ఆటని ఆటగా చూడవయ్యా అంటే, ఆటలో నిజంగా చూడాలంటే నేను అడిగిపోయింది నీకు. అయితే ఈ పాత్ర ధరించినట్టు ఉన్నాడుగా. అబ్బే, పాత్ర ధరించిన వాడు ఉన్నాడుగా అంటే యాడున్నాడు? పాత్ర ధరించిన వాడు రావణాసురుడు ఉన్నాడా? బ్రహ్మానందం ఇప్పుడు వేషం వేసినటువంటి వాడు ఉన్నాడా? బాగా గమనించండి. ఆ, వేషం వేసినటువంటి వాడు మీకు రావణాసురుడు వేషం వేస్తే మీరు ఎప్పుడైనా నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదనుకుంటారా? ఉమ్, రావణాసురుడి క్యారెక్టర్ నీకు ఇస్తే ఎట్లా నటించాలనేది ఆలోచిస్తారు, అంతే. అంతేలేండి. రావణాసురుడు కాదని మీకు నేను చెప్పాలనా? అవసరం లేదు. బాగుంది. ఓకే, అవును, అంతే. కాదండి, రావణాసురుడు కాదని మీకు నేను చెప్పాలనా? మర్చిపోయినారు. అదేలేండి. చిన్న ఎగ్జాంపుల్ తో ఈ పద్యంలోకి వచ్చే ప్రయత్నం చేస్తా. అట్లాగే ఇక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాను నేను. రాత్రి టైం 11 అయింది. ఇది కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నారు అమ్మాయి గారు అబ్బాయి గారు. అమ్మాయి గారు ఇంట్లో ఎదురు చూస్తున్నాడు, అబ్బాయి గారు లేచిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎక్కడికి? గుడి దగ్గర, విఘ్నేశ్వర గుడి దగ్గర కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం కొనియాడడానికి వెళ్ళినట్టున్నాడు. నేను నిద్ర లేసాను. నేను బాత్రూమ్ లేసాను రాత్రి కరెక్ట్ ఎంత 11:30 రాత్రి 11:30కి నేను నిద్ర లేసాను. అమ్మాయి గారు వంట రూమ్ లో నుంచి ఎతుకుతా ఉన్నారు. వంట రూమ్ లో నుంచి ఏం ఎత్తుకుదామంటే, డాడీ నేను బిస్కెట్ తెచ్చినాను, పాలు అద్దుకొని బిస్కెట్ తినేదానికి బిస్కెట్ తెచ్చినాను, వంట రూమ్ లో ఎక్కడ పెట్టినానో తెలియలేదని ఎతుకుతా ఉందా బాబా. అదే టైంకి మా ఆవిడేం చెప్తుంది తెలుసా? వాళ్ళ అమ్మకు తమ్ముడు ఉండా, కాంచీపురం. ఆయన అదే అక్క కూతురు కాబట్టి, అంటే దాని ఏమంటారు, మేనమామ. వీళ్ళ మేనమామ ఈ అమ్మాయిని అంటే మా ఆవిడని సైకిల్ ఎక్కించుకొని వచ్చి బస్ ఎక్కిచ్చేసి 1000 రూపాయలు చేతిలో పెట్టి టికెట్ తీసి ఈవిడ చేతిలో పెట్టి టాటా చెప్తున్నాడంట. 1000 రూపాయలు ఎట్లా ఇచ్చినాడంటే 100 రూపాయల కాగితాలే 10 ఇచ్చినాడంట. 100 రూపాయల కాగితాలు 10, 1000 రూపాయలు చేతిలో ఇచ్చి బస్ ఎక్కిచ్చి మరి టికెట్ తీసి టాటా చెప్పినాడు, సైకిల్ ఎత్తుకుని వెళ్ళిపోయినాడంట. ఇది నాకు ఏం చెప్తా ఉంది? ఎవరు? అమ్మ ఇది చెప్తా ఉంది, మా మామ నాకు 1000 రూపాయలు ఇచ్చినాడు కాంచీపురంలో అంటే. ఈవిడ కలగనింది, మా మామ నాకు ఎందుకు ఎప్పుడు డబ్బులే ఇయ్యడు కదా, నాకు ఎందుకు ఇచ్చినాడు ఎప్పుడు ఈ డబ్బులే కన్నింగ్ ఫెలో ఎట్టిచ్చినాడు. ఇప్పుడు అదే మా ఆయన నాకు లాభం చేకూర్చినట్టు. మా మేనమామ పైసా కూడా ఈడే భలే పిసినారే, ఎట్టిచ్చినాడు నాకు 1000 రూపాయలు, ఎట్టిచ్చినాడు 1000 రూపాయలు. అసలు 10 కాగితాలు ఎంచి పర్సులో పెట్టుకుంటాడని ఎంచుతానే ఉంటాను. ఆడిపోయింది ఈవిడ కళలు ఎదుకొని 1000 రూపాయలు ఎదుగుతా ఉంది. అదే టైం మా పాప బిస్కెట్ ఎదుగుతా ఉంది. వంట రూమ్ లో బిస్కెట్ కోసం ఎదుగుతున్నటువంటి పాప పోయి బెడ్ మీద చూడమ్మా ఉంటుందండి. పోయి బెడ్ మీద చూస్తే ఆవిడకి బిస్కెట్ దొరికింది. ఈ మధ్యలో ఒక సంఘటన జరిగిందండి. నీకు బిస్కెట్ కనపడలే, మీ అమ్మకు 1000 రూపాయలు కనపడలే, ఏం చేయమంటారు? మీకు ఆనిసి తెచ్చిచ్చేదండి. ఇప్పుడు మా పాప కనపడకుండా ఉండే బిస్కెట్ బెడ్ మీద కనపడింది. ఎందుకని కనపడింది బెడ్ మీద బిస్కెట్ అంటే, బిస్కెట్ బెడ్ పైన మర్చిపోయి వంట రూమ్ లో ఎదుగుతా ఉంది. బెడ్ పైన బిస్కెట్ వంట రూమ్ లో ఎదిగితే ఉంటదే. ఈవిడ కళ్ళలో కనపడిన 1000 రూపాయలు మెలకువలు అడిగితే నేను ఆనిసి ఇచ్చేది. అరే నీకు తెల్లారితో 2000. మా పాప వినింది, మీ అమ్మకు 1000 రూపాయలు కనపడలేదంట. ఎదిగిన రేపు తెల్లారితో కాలేజీకి పోయేటప్పుడు నాకు ఇమ్మో పాప. ఇప్పుడు మా ఆవిడకి 1000 రూపాయలు పోయింది కదా రాత్రి.
ఎట్ట పోయింది చెప్పాలి మీరు. వస్తే కదా పోవడానికి. అది అది నీ కథ, అది నీ కథ. అదే. నేను పనికిరాను ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా చూడు. అబద్ధం నా కర్మ చూడు ఏం చేద్దాం చెప్పండి. మేము మీరు అడిగితే నా కర్మ పెట్టు కాలింది ఏం చేద్దాం ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు చెప్పాల్సి వచ్చా. కాదండి నేనేమన్నా అక్కడ చూడండి ఎవరి లోకం వాళ్ళకి. ఇప్పుడు ఇద్దరు నిద్రపోతున్నారు. ఇప్పుడు ఈ పాపకు బిస్కెట్ కనపడలేదంటే దొరికిపోయింది. అది జాగ్రత్తలో వస్తువు కాబట్టి జాగ్రత్తలో దొరికింది, బాగానే ఉంది. ఇప్పుడు మా ఆవిడకి వాళ్ళ మామగారు ఇచ్చిన 100 రూపాయల కాగితాలు 10 ఆ పర్సులో పెట్టుకుంటే కనపడలేదు. ఈ అమ్మాయికి ఇప్పుడు నిద్రలేసి కాలేజీకి పోయేటప్పుడు ఆ 1000 రూపాయలు ఈ అమ్మాయికి ఇవ్వాలి. ఎందుకని రాత్రి మాట చేసినాం 11 గంటలకి. ఇది ఏమని కనిపిస్తే నాకు ఇయ్యమ్మో అని. అది కళ అని చెప్పే టైం నాకు ఆ అమ్మాయి ఇవ్వలేదు, నిద్రపోయింది. అది వచ్చిందేదో పోయిందేదో ఏంటో ఎవరికీ తెలియదు. మీ అమ్మ కళ్ళలో 1000 రూపాయలమ్మా అని చెప్పేటువంటి అవకాశం అమ్మాయి నాకు ఇలేదు. నాకు నీకు బిస్కెట్ కనపడలే, మీ అమ్మకి 1000 రూపాయలు కనపడలే, నాకు నిద్ర రాకుండా చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి పడుకోండి పోయి అని చెప్పిన. కాదు, ఒకరికి బిస్కెట్ కనపడలేదు, ఒకరికి 1000 రూపాయలు కనపడలేదు. రాత్రిలో హాయిగా నిద్రపోకండి, మీకు ఇదేం పని. ఉన్నాను మా మామ ఇచ్చిన నాకు కనపడలేదు కాబట్టి ఈవిడ వాళ్ళ మామ ఇచ్చిన 1000 రూపాయలు ఈవిడికి కనిపించలేదు, బిస్కెట్ ఆవిడకి కనపడింది. గుర్తుపెట్టుకోండి, తెల్లారితే నాకు 1000 రూపాయలు ఖచ్చితంగా ఎత్తుకోవాలి మీరు కాలేజీకి పోయేటప్పుడు. ఇప్పుడు నేను అనవసరంగా ఇప్పుడు ఎట్లా చెప్పాలి, 100 రూపాయల కాగితాలు కావాలంటే మా ఎట్లా చెప్పుడు. నేను ఇచ్చేది వద్దంటే ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎట్లాగైతే జాగ్రత్తలో పోగొట్టుకుని జాగ్రత్తలో దొరికిందో, అంటే జాగ్రత్తలో బిస్కెట్ పోగొట్టుకోలేదు, ఆల్రెడీ ఉండే బిస్కెట్ ని ఆవిడ పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. అది జాగ్రత్త అవస్థ. ఇది కూడా లేనిదే, ఈ జాగ్రత్త కూడా కళ్ళ లాంటిదే. అంతేలేండి. అది తెలియక మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఆ తప్పు ఎవరు ఆ తప్పు ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడే తప్పుడు. తెలుసుకునేవాడు లేకపోతే నిజమైన వాడు ఉంటాడు, వాడు ఆటోమేటిక్ వాడు ఎప్పుడు ఉండేవాడు వాడు. అవునండి. వాడిని కనిపెట్టేదానికి అబద్ధం వెతికితే ఎట్టా? అంతేనండి. అబద్ధం వెతుక్కుంటా పోతా ఉంది. అబద్ధమైన అబద్ధానికి తెలిస్తే నిజం ఎప్పుడు ఉండదు. అవును, అది నువ్వు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన 1000 రూపాయలు ఆ పాపకి ఇవ్వాలంటే నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు కాలేజీకి పోయేటప్పుడు ఏం చెప్పాలి చెప్పండి, మీరు చెప్పండి ఆన్సర్. మీరే చెప్పాలి. సంఘటనలో మీకే తెలుసు కదండి. అదేలేండి, అది ఉన్నట్టు చెప్పాలి, అందుకంటే ఏం చెప్తాం మనం. కాదండి, లేనిది లేనట్టు చెప్తే ఉండేది ఉన్నట్టు వినేవాళ్ళే అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోవాలి, అంతే అంతే. మా చూడమ్మా, 1000 రూపాయలు నిజం కాదు, 1000 రూపాయలు నిజం కాదు. వాళ్ళ మామ చాలా పిసినారు, అసలు 70 ఈడు. పూజారి వెంకటేశ్వర లాగా ఊరికి మాట్లాడతాడు, ఏం డబ్బులు ఈడు. వాళ్ళ మామ ఊరికే పెద్ద పిసినారు కాబట్టి కళలో వాళ్ళ మామ వచ్చి సైకిల్లో పిలుచుకొని వచ్చి బస్ టికెట్ తీసిచ్చి 100 రూపాయల కాగితాలు 10 ఇంచి పర్సులో పెట్టినాడంట. బస్సు బయలుదేరింది, ఇవిడ కళ మేలుకునింది. వాళ్ళ మామ లేదు, 1000 రూపాయలు లేదు, అన్ని అబద్ధాలు. అదే విధంగా నువ్వు లేదు, నీ బిస్కెట్ లేదు, నా అన్ని అబద్ధాలు. నువ్వు లేదు, నేను లేదు, ఏది లేదు, ఇవంతా లేకపోతే ఏదైతే ఉందో అది నిజమైన నువ్వు అని చెప్పాలి. నీకు ఇచ్చేదానికి అవుతుంది నా వల్ల. ఎవరైతే బిస్కెట్ ని పోగొట్టుకున్నారో వాళ్ళే బిస్కెట్ పొందారు. అంతే. ఎవరైతే మా ఆవిడ కల్లో 1000 రూపాయలు పొందాననుకునిందో ఆవిడే పొందలేదని తెలుసుకునింది. అంతేనండి. ఆ కళ్ళలో వస్తువు వెతికినా దొరకదు, జాగ్రత్తలో ఉన్న వస్తువు వెతికితే దొరుకుతుంది. అంతే. మాట్లాడుతూ ఉండే అన్ని కలే, అదంతా ఉదాహరణ కింద పెట్టండి. అంతే కలే, అంతా కలే, జాగ్రత్త కూడా కలే. అది తెలిస్తే ఇప్పుడు మీరు నిరుపమ సుగుణుడు, అది సంబోధన ఇక్కడ ఈ పద్యంలో. నిరుపమ సుగుణ నిర్దోషమైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు, అందులో ఉండే అబద్ధ గుర్తు కాదు, నిరుపముడివి. నీకు ఉపమానం చెప్పలేను. అది ఎందుకు చెప్పలేను ఉపమానం తెలుసా? నిన్నే కదా ఆ పద్యంలో స్పష్టంగా మనకు తెలిసింది.
గురుగారు. నా బోధ రుచికి రుచినిడు, గురువులకు గురుబోధ ఇది. అంటే గురు శిష్యులు ఇద్దరికి కలిపి చెప్పేటువంటి బోధ, ఇద్దరు లేదని చెప్పే బోధ ఇది. గురుని దాన్ని ఉన్నట్టు ప్రతిపాదించే బోధ. దీన్ని తప్పని చెప్పి జ్ఞానయజ్ఞం పనికిరాదు, భగవద్గీత పనికిరాదు, నా దగ్గరకు వచ్చేయండి అనేసి ఒక పుస్తకాన్ని పైకి తెప్పుకొని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నాయి, వాళ్ళు తమ తప్పును ఎరుగగా వాడు లేని వాడని తెలియలేదు వాడికి. నా మాట తప్పంటాడు వాడు. కృష్ణ ప్రభు మాట అండి, నా గురువు మాట తండ్రి. నా మాటలు తప్పులను నవ్వే జనముల్. ఇప్పుడు పరిపూర్ణ దర్శనం పైకి ఎత్తుకుని ఒక ఆయన అది చెప్తాను. పరిపూర్ణ దర్శిని కుడుపూడి నాగేశ్వరరావు గారు పంచుతున్నారు, ఓ పెద్ద సభలో పంచుతున్నారు. నాకు తెలియదు, వీడియో పెట్టారు. పెద్ద సభలో ఈయన పంచుతా ఉంటే ఆ సభాధ్యక్షులు వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకుని పైకి ఎత్తుకున్నారు అనమాట. ఏందుందా ఈ పుస్తకంలో, ఏందుందా దీనికి ముందు మాట రాయమంటాడు, నాకు ఇంకేమైనా తెలివి ఉందా, ఎవరు ఈ పూజారి వెంకటేశ్వర, ఈ పుస్తకంలో ఏందుందా, నన్ను ముందు మాట రాయమన్నాడు, నేను రాయలేదు. కానీ నీ ఎదురుగానే పుస్తకం అందరూ పంచుకొని చదువుకొని జ్ఞానయజ్ఞంలో మురిసిపోతున్నారు. ప్రతిరోజు భక్తులు దాన్ని జ్ఞానయజ్ఞం ప్రత్యక్ష శ్రోతల గ్రూపులో పెడుతున్నారు, చదువుకుంటున్నారు, వింటా ఉన్నారు. ఎప్పుడు పరిపూర్ణ దర్శన ధ్యాసలోనే ఎంతో మంది ఉన్నారు. నీ ముందు మాట దానికి అవసరం లేదని అర్థం. అంతే, చాలా చక్కగా ఉంటే ఆ మాటలు అలా మాట్లాడటం ఆశ్చర్యం. కాబట్టి తాము తమ తప్పు నెరుగక నా మాట తప్పని నవ్వే జనాలు సామాన్యులని తెలుసుకోండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీ మనసులో లెస్సగా ఇది తెలిసి నువ్వు పరిపూర్ణుడని తెలుసుకోవయ్యా అని కృష్ణ ప్రభువుల సందేశం. 20 నిమిషాలు ఉంది మనకు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ యజ్ఞము 2వ భాగము 1034 ఎపిసోడ్ లో సెకండ్ పార్ట్. మనం మరి సాత్విక బుద్ధి గురించి తెలుసుకున్నాం. సాత్విక బుద్ధి గురించి ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని మిగిలాయి, అది కూడా కంప్లీట్ చేస్తానండి. నిన్న సాత్విక బుద్ధిలో కొంచెం మిగిలిందండి. విషము కలిపి వండిన అన్నము ఖచ్చితంగా సాగుతో కూడి ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తానే ఉండలా. అవును, కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని అందులో మాట్లాడే నేను గాని లేనివాడే స్పష్టంగా తెలుసుకోండి. అవును, నిషిద్ధ కర్మల వలన మనిషి బంధంలో తగులుకుంటాడని స్పష్టంగా తెలిసి ఉండ, అది సాత్విక బుద్ధి. బంధము భయము అనేటువంటి గుణాల వల్ల, నిషిద్ధ కర్మల వలన ఏ బుద్ధి అయితే కర్మ నివృత్తిని అవలంబించునో అది సాత్విక బుద్ధి. జనక మహారాజు అచల గురువు అయినప్పటికీ యాజ్ఞవల్క్య మునీంద్రులను, మరి తనకంటే వయసులో చిన్నవాడైన యాజ్ఞవల్క్య మునీంద్రుడిని సింహాసనం మీద కూర్చొని పెట్టి రాజ్యానికి రాజుగా ప్రకటించినటువంటి జనక మహారాజు ఎలా అవలంబించాడో ఆ విధంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ నీలో శ్రీకృష్ణ పరమాత్మను కూర్చోబెట్టుకోవయ్యా, నువ్వే శ్రీకృష్ణ పరమాత్మని తెలియవయ్యా, అదే సాత్విక బుద్ధి నాన్న. స్వచ్ఛము మరియు కల్తీని పరీక్షించుటకు వీలున్న విధమున కార్యాకార్య వివేచన చేత ఏ బుద్ధి అయితే శ్రీకృష్ణ పరమాత్మ తానేనని తెలిసిందో, దక్షిణామూర్తి తానేనని ఏ బుద్ధి అయితే తెలుసుకుంటా ఉందో అదేనయ్యా, నువ్వేనయ్యా పరిపూర్ణుడు, నువ్వేనయ్యా సాత్విక బుద్ధివంతుడు. నివృత్తుల్ని చక్కగా పరీక్షిస్తుంది. ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి అని స్పష్టంగా తెలుస్తుంది కదా. ఈ రెంటికి నిర్వచనం చెప్పి ముగిస్తాను. నేను కూడా చెప్పాను ఈ రెంటికి నిర్వచనం. అవును, చాలా క్లియర్ గా ఉంది. ప్రవృత్తి అంటే దేవి గారు సూచన చేశారు 2 మాటలు దీనికి, అది చెప్తాను. ఎందుకు గురువు గారు మీకు అంత అవస్థపడుతున్నారు, నేను చెప్పిస్తాను, మీరు చెప్పండి. మరో భక్తురాలు, దయగల హృదయమే భగవన్ నిలయం. భక్తుని యొక్క చిరునామా చూడండి, భక్తుని యొక్క చిరునామా ఎక్కడ ఉంటది? భగవంతుడి దగ్గర ఉంటాడు. భగవంతుని చిరునామాయే భక్తుడు. భగవంతుని చిరునామా భక్తుడే. కదలి ఫలముల కన్నా అన్ని రసాల కన్నా శ్రీరామనామం ఎంతో రుచి అంటాడు కదా. అవును గురుగారు. ఎందుకు అంత రుచి అంటే ఆయన రాముడు కాబట్టి. అందుకని దేవి గారు నేను సూచన చేసినటువంటి 2 వాక్యాలు చెప్పిన ఇప్పుడు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, నేను ట్రై చేస్తాను. నేనైతే గుర్తు తెచ్చుకోవాలా, భక్తుడైతే గుర్తు తెచ్చుకునే పని లేదు, ఆయన అదే అయి ఉంటాడు. ప్రవృత్తి నివృత్తి అంటే ఆయన అమ్మగారు ఏమంటారంటే, ప్రవృత్తి అంటే గృహస్థాశ్రమంలో అస్పర్శ యోగం.
ఓకే, బాగుంది. గృహస్థాశ్రమంలోనే అస్పర్శ యోగం, అదే ప్రవృత్తి. అస్పర్శ యోగంలో సన్యాసం, అది నివృత్తి. ఓకే ఓకే. గమనించండి. అంటే ఆయన రమణ మహర్షిది, ఆయన రమణ మహర్షి గృహస్థ అందామా సన్యాసి అందామా చూడండి, రెండుకి సరిపోతాడు చూడండి, ఏదైనా ఒకటి ఆయనకి. కాబట్టి అస్పర్శ యోగమే గృహస్థాశ్రమంలో పాటిస్తే మరి అది ప్రవృత్తి. అందుకని చక్కగా పనిచేస్తూ కూడా ఆయన రాజయోగ్గా ఉంటాడు. అదే సన్యాసంలో కాషాయ వస్త్రం కట్టిన తర్వాత ఆయన స్పర్శ యోగం పాటిస్తే అది నివృత్తి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఎట్లా ఎట్లా రెండో చెప్పండి గురుగారు, అస్పర్శ యోగం నివృత్తి చెప్పండి. ఇప్పుడు మీ లెక్క నేను కన్ఫ్యూజ్ అయినా, నేను కూడా కన్ఫ్యూజ్ అయినా మీ లెక్క. మొదటి కన్ఫ్యూజన్ లేదు, అటు తప్పది. మొదటి దాంట్లో కన్ఫ్యూజ్ లేదంటే రెండో దాంట్లో ఉండకూడదు, రెండు కాదు అది. ఆవిడదే అంటారు. కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఏముంది గురుగారు, ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉంటూ అస్పర్శ యోగాన్ని పాటించడం ప్రవృత్తి. క్లియరా? మరి శాంతిపని గృహస్థు కదా, శాంతిపని గృహస్థు, దీనికి ఆయన ఉదాహరణ. గృహస్థాశ్రమంలో ఉంటూ అస్పర్శ యోగాన్ని పాటించాడు. కృష్ణుడు కూడా దానికి ఉదాహరణే. కుటుంబంలో ఉంటూ అస్పర్శ యోగం పాటించడం ప్రవృత్తి. ఇప్పుడు నివృత్తి చూద్దాం. నివృత్తి చూసినట్లయితే మనము సుఖ మహర్షి అండి. మరి సుఖ మహర్షి ఏం చేశాడంటే ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆల్రెడీ ఆయన కూడా అస్పర్శ యోగిని. అంటే కాషాయ వస్త్రం కట్టుకొని హాయిగా ఎటువంటి రెండవదే లేని తలంపు, తాను మాత్రమే పరిపూర్ణమైనటువంటి తలంపులో పెళ్లి పిల్లలు అనేటువంటి జంజాటం లేకుండా, పెళ్లి పిల్లలు కుటుంబం అనే జంజాటం లేకుండా ప్రపంచమే తన కుటుంబంగా జీవించడం, అది సన్యాసంలో అస్పర్శ యోగం. కాబట్టి ఇద్దరిలో అస్పర్శ యోగం కామన్ కదా. మీకెందుకు డౌట్ వచ్చిందా అని అమ్మగారు అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే పెళ్లి. ఓకే, ఇక్కడ ఓకే, రైట్ అండి. మీకు సందేహం ఉంటే మళ్ళీ చెప్పండి, ఆవిడ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుసుకుని మళ్ళీ రేపు చెప్తాను మీకు. ఇక్కడ సందేహం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెళ్లి లేదు కనుక అతను పెళ్లి వాడు ఉండే అస్పర్శ యోగం నివృత్తి అంటారు వాడు అనడం లేదండి, గురువు చెప్తున్నారండి. ఇద్దరిలో అస్పర్శ యోగం కామన్ కదా. అస్పర్శ యోగం కామన్, అక్కడ నివృత్తికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే పెళ్లి విషయంలోనే వచ్చింది. అంతే, పెళ్లి విషయంలోనే వచ్చింది నివృత్తి. అది ఉదాహరణ చెప్పడానికి, వీళ్ళు వాళ్ళు ఒకటేనని చెప్పడానికి రెండింటి తీసుకున్నారంతే. అదేలేండి, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. ఓకే, బాగుంది గురుగారు. ఇట్లా ప్రవృత్తి నివృత్తిని చక్కగా పరీక్షిస్తే దాంతో పాటు ఏ బుద్ధి అయితే ఈ రెండిట్లో తేడా లేదని స్పష్టంగా తెలుసుకునిందో, కృత్య అకృత్య నిర్ణయము కూడా ఉత్తమ రీతిన జరిగినటువంటి, నిన్న గురుమాత చెప్పినటువంటి ఆవిడ బుద్ధి సాత్విక బుద్ధి, మన బుద్ధి రాజస బుద్ధి. కాబట్టి ఇది సాత్విక బుద్ధి, ఆమెకుండే క్లారిటీ సాత్విక బుద్ధి. అంతేలేండి, అంతే. మనకు రాజస బుద్ధి తెలిస్తేనైనా సాత్విక బుద్ధి గుర్తొస్తుందో చూద్దామా? కానండి. శ్రీ భగవాన్ ఉవాచ. 47 నిమిషాల తర్వాత 13 నిమిషాలు ఉండగా వచ్చినాం ఈరోజు టాపిక్. కనీసం రాజస బుద్ధి తెలుసుకుంటే, రాజస బుద్ధి కానిది సాత్విక బుద్ధి అని ట్రై చేద్దాం. తామస బుద్ధి లేకపోతే అది కూడా తెలుసు మనకు. చూడండి, యయా ధర్మం అధర్మం చ, కార్యం చ అకార్యమేవ చ, అయథావత్ ప్రజానాతి, బుద్ధి సా పార్థ రాజసీ. అక్కడ మీకు ప్రవృత్తి నివృత్తుల మధ్య కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అదే రాజస బుద్ధి. ఒకటి అర్థమైంది, ఒకటి అర్థం కాలేదంట చూడండి. అట్లా ఎట్లంటే చూడు, ధర్మం యయా అనే పదానికి అర్థం అంటే ఏ బుద్ధి అయితే అని అర్థం. ఏ బుద్ధికైతే సద్గురుమాత చెప్పింది అర్థం కాలేదు,
ఏ బుద్ధికి అయితే అమ్మ అంటే స్త్రీ అనుకుంటాడో అది రాజస బుద్ధి. అమ్మ అంటే ఆ ప్లస్ మమ, నేను కానిది నేను లేనిది అంతటా మురుగుచేదనికి సందు లేకుండా ఉండే తత్వమే అమ్మ, అదే గురువు అని తెలుసుకునే బుద్ధి సాత్విక బుద్ధి. ఏ బుద్ధి అయితే ద్వయాన్ని చూస్తుందో అది రాజస బుద్ధి. అవునండి, ద్వయం చూసే రాజస బుద్ధి. ఎస్ యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యమేవ చ, ధర్మము అధర్మం అనేటువంటి తేడా, దానికి ఆ డిఫరెన్స్ పూర్తిగా తెలియకుండా ఉండే బుద్ధి రాజస బుద్ధి. ఇది ధర్మము ఇది అధర్మము అని బాగా గుర్తుపెట్టుకోండి. దుర్యోధనుడిది న్యాయం, ధర్మం కాదు. సారపు ధర్మము శ్రీకృష్ణ పరమాత్మది. దుర్యోధనుడిది న్యాయం, చట్టం కరెక్టే, కానీ న్యాయాన్ని మీరింది ధర్మం. న్యాయాన్ని మీరింది ధర్మం. ఓకే ఓకే ఓకే. న్యాయస్థానంలో అన్యాయం గురించి ఎక్కువ చెప్తారు, న్యాయం గురించి చెప్పరు. అంతేలేండి, చట్టం వేరును నిజంగా జరిగే న్యాయం వేరు, పరిస్థితులను బట్టి. కరెక్టే. తప్పండి. న్యాయము చట్టము ఇవన్నీ ఒకే కేటగిరీనే. న్యాయం చట్టం ఒక కేటగిరీ. అవునండి. ధర్మం దీనికంటే ఉన్నతమైంది. ధర్మం చేయాలంటే వాడు ధర్మాన్ని మీరు తెలుసుంటేనే ధర్మంగా నడుచుకుంటాడు, అది సాత్విక బుద్ధి. ఓకే. ధర్మాన్ని మీరింది తెలిస్తేనే ధర్మ అధర్మం తేడా తెలుస్తుంది. ఇప్పుడు న్యాయం ఎక్కువ అంటారా, ధర్మం ఎక్కువ అంటారా? ఆల్రెడీ చెప్పాను నేను, మీరు సరిగ్గా వినలేదు అంతే, మళ్ళీ చెప్తానండి. న్యాయము వినండి. న్యాయము అనేది చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తాను. న్యాయము అనేది జడము రిలేషన్షిప్. ధర్మము అనేది న్యాయము జడము చైతన్యం రిలేషన్షిప్. ధర్మము ఓకే. మానవుడికి వర్తించాల్సింది ధర్మం, వస్తువుల మధ్య ఉండాల్సింది న్యాయం. జడము చేతనము మధ్య సంబంధాన్ని గుర్తించడం ధర్మం, జడము సంబంధాన్ని గుర్తించడం న్యాయం. ఓకే ఓకే. ధర్మాన్ని మీరింది ఏదైతే ఉందో బియాండ్, అది సత్యం. ధర్మాన్ని మీరి సత్యం. ఓకే. సత్యము ఫస్ట్ పర్సన్, అదే సత్యం ఫస్ట్ పర్సన్. ఈ ధర్మాల బుద్ధి ఆడాలి చూడండి. ధర్మాలు మీరింది, అది ప్రవృత్తి నివృత్తి తెలుసు, అది ఓకే. గుర్తుపెట్టుకోండి. సత్యము అనేది ఫస్ట్ పర్సన్. ఇప్పుడు సత్యం అనేది ఇన్యాక్టివ్, అది మళ్ళీ చెప్తా మీకు. సత్యము ఫస్ట్ పర్సన్, ధర్మము సెకండ్ పర్సన్, న్యాయము అన్యాయం అంతా కలిపితే థర్డ్ పర్సన్. సత్యంలో ధర్మము లేనిదని తెలిస్తే యాక్టివ్ గా ఉండేటప్పుడు కూడా ఇన్యాక్టివ్ గా ఉంటాడు. నెక్స్ట్ చూసుకోండి. ఏ బుద్ధి అయితే నీకు ధర్మాల మధ్య తేడాను గుర్తించలేకుండా, ప్రవృత్తి నివృత్తుల మధ్య తేడా గుర్తించలేకుండా ఎవడైతే ఉన్నాడో ఆ బుద్ధిని రాజస బుద్ధి అంటారు. ఉదాహరణకు దుర్యోధనుడి బుద్ధి ఎగ్జాంపుల్. ఇంకెప్పుడు ఆయన వివరం చూద్దాం. మన జ్ఞానేశ్వర వివరం చూడండి. ధర్మాల మధ్య తేడా గుర్తించినటువంటి బుద్ధి సాత్విక బుద్ధి అయితే, అమ్మగారు చెప్పినారు నిన్న, ఇది చిన్న విషయం అర్థం కాలేదంటారు. ఆవిడ సులభమే, మనకు కష్టంగా ఉన్నదే, అందుకని. అదే గన ఇది గుర్తించలేనటువంటి బుద్ధి, మనలాంటి బుద్ధి రాజస బుద్ధి. ఏంటంటే అమ్మల ఉండు గ్రామమున పాలు మరియు నీళ్లు కలిసే ఉండు రీతిన అంటే అర్థం ఏంటంటే, కొంగలు ఉండు గ్రామమున, ఇది ఎడ చెప్పాలబ్బా అనుకున్నా నిన్న. కొంగ చేప కదలికను బట్టి నటుకుని నోట్లు వేసుకుంటది. నీళ్లతో సంబంధమే లేదు దానికి. నీళ్లు బురదగా ఉందా తేటగా ఉందా అదంతా దానికి లెక్కలే, దృష్టి అంతా చేప మీద. అది రజోగుణం బుద్ధి, దాని లాభమే చూస్తుంది అది, అంతే. అట్లా గుడ్డివాడికి రాత్రి పగళ్ళు ఉండనట్టులా కరెక్ట్ చూద్దాం. పైకి ఆ పుస్తకంలో రాత్రి అంతా కన్ఫ్యూజ్ అయ్యానండి.
నేను సాయంత్రం ఒకసారి ఒక లుక్ వేసేది దీనిపైన. ఆ, కొన్ని పుస్తకాల్లో ఉండునటులా అని వ్యతిరేకత ఉంది, దిద్దుకోండి. ఇక్కడ PDF లో కరెక్ట్ ఉంది. ఆ, గుడ్డివాడికి రాత్రింపగళ్ళ గుర్తింపు ఉండునటులా అని రాశారు, అది తప్పు. అవును. అది ఎగ్జాంపుల్ అంతే, అది ఉండనటులా అని రావాలడా. ఆహా, బాగా గమనించండి. గుడ్డివాడికి రాత్రింపగళ్ళు వాడి కంటికి ఒకటే, అది ఆ, రాత్రి అయినా పగులైనా వాడికి అంతే. ఇంకా అంతే. పగుల్లోనే తడుముకోవాల్సిన, రాత్రి తడుముకోవాల్సిన వాడి కథ. ఒక డిఫరెన్సియేషన్ ఉండదు. వాడు ఎన్ని తెలివిలోనే ఉండని, ఆ, వాడికి సూర్యోదయాన్ని చూసే భాగ్యం లేదంతే. అంతేలేండి. ఇక్కడ ఉదాహరణ మాత్రం తీసుకోండి. అంతే అంతే అంతేలేదు. నంబర్ 3, పుష్పముల నుంచి మకరందాన్ని తీసేటువంటి భ్రమరం ఉందా తుమ్మెద, అవునండి. కొయ్యను కూడా రంధ్రం చేస్తుంది అది. ఆహా, ఆ, పువ్వులో తేనెను తీసుకోవడానికి సారంగా ఎట్ట పెడుతుందో, ఆ, దాన్ని దీన్ని ఎట్ట పీల్చుకుంటుందో, అదే వస్తువుతోనే కొయ్యలో రంధ్రం చేస్తారు తుమ్మెద. ఓహో, కొయ్య హార్డ్గా ఉంటుంది, పువ్వు మెత్తగా ఉంటుంది. అదేలేండి. ఈ రెండుకి దానికి తేడా తెలియదు. ఆ, అక్కడ పోయినప్పుడు ఆ పని చేస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు ఈ పని చేస్తుంది, ఆ, తేడా తెలియదు దానికి. అంతేనండి. అది చేస్తానే ఉంటది. రెండు ఇడిపోతే ఇచ్చేసి అడిగిపోతే అది చేస్తుంది, తేనంతా ఏరో ఎత్తుకుపోతా అంటారు, దానికి సంబంధం లేదు అంత. అది అట్లా ఇది ఏం బుద్ధి? రాజస బుద్ధి. ధర్మరూపమైన ఉచిత కర్మల్ని, అధర్మ రూపమైన నిషిద్ధ కర్మ, ఈ రెండో చూడదు అనమాట. చూడు, న్యాయం తెలుసు దానికి. రాజస బుద్ధి ధర్మం తెలియదు. కోర్టుకు పోతానంటాడు, కోర్టులో చర్చ అంతా అన్యాయాన్ని గురించే. న్యాయంగా నడిచినాడు కోర్టుకు పోయే పనే ఉంది? అవును, పనే లేదు, కోర్టుకు పోయే పని లేదు వాడికి. కాబట్టి ఎట్లాగైతే కోర్టులో న్యాయం గురించి చర్చ మాత్రం ఉంటుంది, కానీ న్యాయం మన డిసిషన్ లో, నిర్ణయంలో ఉంటుంది న్యాయం. కోర్టులో న్యాయం ఉండదు. అదేలేండి. అట్లా ధర్మానికి అధర్మానికి తేడా తెలియనటువంటి బుద్ధి రాజస బుద్ధి. అది కంటితో చూడకుండా ముత్యాన్ని తీసుకునే వాళ్ళకి, కొంతమంది ధర్మాత్ములుగా కనిపిస్తున్నారు కదా అని మీరు అడగొచ్చు. దానికి ఆన్సర్ ఇది. కంటితో చూడకుండా ముత్యాలంతా ఒక సంచిలో వేసుకొని పోయేవాడికి ఎప్పుడో ఒకప్పుడు కదాచిత్తుగా మంచి ముత్యం లభిస్తుంది. అట్లా అనాయాసంగా వాడికి 10 మందిలో మంచి పేరు వచ్చేయచ్చు. అంత మాత్రం చేత వాడు ధర్మాత్ముడు గొప్పడు అనుకోబాకండి. మా కాలేజీలో టీం ఒక 10 మంది లెక్చరర్లు ఉన్నామండి. అందులో నేను పెద్ద సోంబేరి. మా కాలేజీకి 10 మందికి కలిసి మంచి అవార్డు వచ్చింది అనుకోండి. అట్లా NCC ఉంది, NSS ఉంది, మంచి స్కిల్ టెక్నాలజీ ఉంది. మా కాలేజీలో ఎన్నో ఉన్నాయి. మా కాలేజీకి అవార్డు వచ్చింది అనుకోండి. ఏనికి పనికిరాని అమాయకుడు అయినటువంటి నాకు కూడా ఆ పేరు వచ్చేస్తుంది. నాకు దాని గురించి NCC తెలియదు, ఏం తెలియదు నాకు దాంట్లో. కాలేజీకి వచ్చిన అవార్డు నాకు వచ్చినట్టు నేను మెడలోకి వేసుకుని తిరిగేది. అదేం పని అది? అది రాజస బుద్ధి. కాబట్టి 10 మంది టీంలో బాగా ఆడేవాడు ఉంటాడు, బాగా ఆడినవాడు ఉంటాడు. మా టీం గెలిచిందంటాడు, వీడు ఒక రన్ కూడా కొట్టుంటాడు. వీడు అవును, అంత మాత్రం చేత వాడు గొప్పడైపోతాడా అక్కడ? అట్లా పేరు అవసరం లేదని ఉండేవాడు గొప్పవాడు నిజానికి. అవును. కాబట్టి సరిగ్గా ఇదే విధంగా దైవయోగం చేత నిషిద్ధ కర్మలు లభించకపోవడం చేత నిషిద్ధ కర్మలు చేయకుండా కాపాడుకునేటువంటి వాడు ఎవరైనా ఉంటే కాకతాళీయంగా వాడికి సంభవించింది అంతే. అట్లా కాకపోతే సామాన్యంగా చేయదగిన చేయకూడని అన్ని విధముల కర్మల్ని ఒకే విధంగా భావిస్తాడు వాడు. అటువంటి బుద్ధి రాజస బుద్ధి అని తెలుసుకోవాలి. పాత్రలు తెలియక ఒకవైపు నుండి ప్రజా సముదాయం అంతా ఆహ్వానించినట్లుగా వాడు రాజస బుద్ధి ఎప్పుడు ఒకే వైపు, నాకేం కావాలి, నాకేం కావాలి, నాకేం కావాలి. ఈ బుద్ధి రాజస బుద్ధి. వాడికి శుద్ధము అశుద్ధము అనే విచారణ వాడు చేయడు. అంతే, నేను డబ్బు ఇచ్చినా ఈ వస్తువు నా సొంతం. మనుషులను కూడా అట్టే అనుకుంటాడు. చాలా మంది చెప్పగా విన్నాను నేను. దయచేసి మనిషినిగా చూడండి సమాజంలో. రాజస బుద్ధికి చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏం లేకపోతే కూడా కట్నం లేకుండా చేసుకుని వచ్చినానే, ఏం దీనికి పని చేసేదానికి గాడా? కట్నం లేకుండా పని చేసుకుని వస్తారు, ఏం మనిషి కదా?
కదా, ఈ బుద్ధి రాజస బుద్ధి కదా ఇది. అంతేనండి రాసింది. మా ఆయనకు ఉద్యోగం లేకపోతే నేను పెళ్లి చేసుకున్నాను, అన్ని పనులు ఆయన చేసి పెట్టద్దా? నేను మనిషి కదా ఆయన. కొంతమంది చెప్తారు, వాళ్ళ పేరు వద్దు, రూపాయలు పడేస్తే కూడా ఒకటి చేసేసిపోతాడు, పోరా. ఈ బుద్ధి రాజస బుద్ధి అది. కాబట్టి రాజస బుద్ధి అంటే ఈ యొక్క మంచి చెడుల యొక్క విచక్షణ లేనటువంటి జ్ఞానమే రాజస జ్ఞానం. అది విచక్షణ లేని జ్ఞానం. బాగుంది. తామస బుద్ధి గురించి తర్వాత క్లాస్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. ధర్మంబ ధర్మంబులు, కర్తవ్య కార్యంబ కార్యంబులు, యథార్థ భావంబుతో తెలియని బుద్ధియే రాజసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల చెతిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల చెతిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకుల కందనిది పరబయలు ఇది అని
పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.